అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి డబ్బులు వచ్చాను వీళ్ళకి డబ్బులు బటన్ నొక్కాను అని చెప్పి ఆయన డబ్బులు ఇస్తే చాలు నాకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు. కానీ జనాలు కూడా మార్పు ఆలోచించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే ఉచిత ఇసుక అని కానీ ఏమైనా మార్పు కనపడుతుందా? మరి మార్పు కనపడుతుందిగా, మార్పు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏముంది, అంతా ఫ్రాడే కదా. ఏది మంచి చేశాడు, పేరుకే పింఛన్లు ఇచ్చాడు, అవి ఇచ్చాడు అన్నాడు. జనం ఇప్పుడు అర్థం చేసుకున్నారుగా, ఇప్పుడు చూపించారుగా మొత్తం ఫలితం అనేది ఏంటనేది. అంటే ఆయనకి ఇచ్చిన మంచి ఛాన్స్, ఒక ఛాన్స్ అంటే సరే 151 సీట్లు ఇచ్చినప్పుడు ఆయన ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం లేకపోతే ప్రజావేదిక కూలగొట్టడం ఈ కాకుండా మంచి పని చేసి ఏదైనా ఒకటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుండేది కదా. చాలా బాగుండేది. చేసింది ఏది, 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు దేనికి ఉపయోగం అండి? ఎలా ఉపయోగం? ఒక రాజధాని డెవలప్ చేసుకుంటే మనకు డెవలప్మెంట్ ఉంటుంది. 3 అని చెప్పి మొత్తం అవును ఏమన్నా నిరూపించాడు? ఏది నిరూపించడానికి ఏముంది అక్కడ? నిరూపించడానికి ఆయన చేస్తాగా, నిరూపించడానికి ఏం చేశాడని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు, ఆ కేసు అన్నాడు, ఈ కేసు అన్నాడు. అవును, జనాలు ఆలోచించారు. ఆలోచించా కాబట్టే ఆడికి 11 సీట్లు వచ్చినాయంటే ఆడికి మైండ్ పని చేయలే, మైండ్ పని చేయకుండా పోయిందిగా. ఇప్పుడు మాట్లాడితే అసలు మొత్తం అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి, లాండ్ ఆర్డర్ లేదంటున్నాడు. మరి మనం అన్నది దాకా ఆయన చేసిందేంటి? పోలీసు వాళ్ళంతా గ్రిప్ లో పెట్టుకొని ఆయన చేసిందేంటి చెప్పండి? నిజంగా అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో? లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పగ ప్రతీకారం ఆయన పెట్టుకోడండి మనసులో. డెవలప్మెంట్ కోసమే చూస్తాడు ఆయన. అవన్నీ పెట్టుకుంటే ఎట్లా కుదురుద్ది? ఆయన అమరావతి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ఆయన ఫ్రాడ్ చేశాడని చేయడుగా, చేయాలని రూల్ కూడా లేదుగా. మార్పు కనపడుతుందండి. పెద్దవాళ్ళకి ఈ రోజున 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు, ఒకేసారి 4000 చేసి ఇస్తున్నాడు. ఆయనలాగా 250 పెంచట్లా. ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉపయోగపడుద్ది. ఈ మందు మీద కూడా చాలా ఫ్రాడ్ చేసాడు. ఎంతమంది కుర్రకారు పెరాల్సి వచ్చి హాస్పిటల్ ఎంతమంది పొనుకున్నారు చూడండి. అతను లబ్ధి కోసం చూసుకున్నాడు, ప్రజల ఆరోగ్యం చూసుకోవాలా. అతను లబ్ధి చూసుకున్నాడు, ఏమైపోయినా బాధలా. చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ కుర్రోళ్ళు 28-30 సంవత్సరాలు 30 లోపల పెరాల్సి వచ్చి హాస్పిటల్ ఎంత బాధలు పడుతున్నారు. పూర్తిగా మందు అనేది లేకుండా ముందు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అవును చేసినా అది లేకపోతే ప్రభుత్వం నడవదండి. చేసేది ఏదో క్వాలిటీ అమ్ముకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ వ్యసనం తీరుతుంది. అవును. మొత్తం మీద ఈ 2 నెలలు చూస్తున్నాం పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారండి. కనపడుతుందిగా. 60 రోజులకి ఏం కనపడుతుంది? నిదానంగా స్టెప్ బై బట్టి వాళ్ళు చూసుకోవాలి కదండి అవన్నీ. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం చేసేవాళ్ళం మనం గతంలో. ఆ అన్నా క్యాంటీన్లో కేవలం అడుక్కునే వాళ్ళకే తప్ప ఎవరికి పనికి రాదు అని చెప్పి ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడాడు. చాలా తప్పండి. బోల్డ్ మంది లేని వాళ్ళు కూడా వెళ్ళి సాయంత్రం పూట 5 రూపాయలు ఇచ్చి భోజనం చేశారండి, కడుపు నిండా తిన్నారు. ఓన్లీ అడుక్కు తినేవాళ్ళు అనేది పొరపాటు మాట. అందరూ వెళ్ళాం, నేను కూడా వెళ్ళి తిన్నా. క్వాలిటీ నెంబర్ 1 ఉందండి, నెంబర్ 1 ఉంది. నేను అక్కడ ఈ ఉండవల్లి దగ్గర తిన్నాను, అటు వర్క్ పని చేయటం. అవును అవునండి. ఎక్కడ ఉందండి? 5 రూపాయలకి పెట్టారు, కమ్మగా సాంబారే పెట్టినాయి, కడుపు నిండా తినొచ్చాంగా. అది ఇప్పుడు కందిపప్పు రేటు పెరిగినా, బియ్యం రేటు పెరిగినా అదే 5 రూపాయలకు భోజనం మళ్ళీ అన్నా క్యాంటీన్లో పెట్టండి అంటున్నారు. రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభం అంటున్నారు. దానివల్ల పేదవాడికి ఉపయోగమే కదండి. మరి మీకు తెలుస్తుంది ఆ విషయం. మంచిదేగా మరి. అవును, అన్నం పరబ్రహ్మణ స్వరూపుడు 5 రూపాయలకి ఎవరు పెడుతున్నారండి? అవును, చాలా తేడా ఉందండి. ఉంటామేంటి, రూపాయికి 30 తేడా ఉంది. ఏం కాదు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినప్పుడు నీ నియోజకవర్గంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అవి చూసుకోవాలి కానీ ఎంతసేపు గవర్నమెంట్ మీద బురద చల్లుతాం 2 నెలలకే అంటే ఎట్లా నమ్ముతారండి? ఏ రకంగా నమ్ముతారు మీరు చెప్పండి? మీరు చదువుకున్న వాళ్ళే, మీకు తెలుసు అన్ని. అది మేము చెప్పేది. మరి అతను ఫ్రాడ్ అనేక, తప్పు చేశాడనేక అర్థమయ్యాక మరి అన్నా క్యాంటీన్లు రావడం మంచిదే. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కానీ ఇటు పక్కన వాళ్ళు కానీ చుట్టుపక్కల మేము కానీ ఎవరికైనా. ఏంటంటే చుట్టుపక్కల ఏరియాకి వెళ్ళి పనులకి వెళ్తున్నప్పుడు మాకు ఆ ఇబ్బంది ఉండకుండా మాకు దొరికితే సరిపోద్ది. ముందు గతంలో కనీసం అంటే ఏం తాగుతున్నారో తెలియదు, రేట్ ఎక్కువ. ఆ ముందు ఏమైనా రేట్ తగ్గించి పాత బ్రాండ్ అంటే ఈ నెల దాటా వదులుతాం అంటున్నారు. ఇప్పుడు మార్పు కనపడుతుంది కొంచెం. బాబాయ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పినట్టుగా 3000 4000 చేశారు పెన్షన్. మీలాంటి పెద్దవాళ్ళకి ఆ పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది? మాకు ఇల్లు అది బాగానే కడుతుంది.
దానివల్ల నాకు ఆరోగ్యం బాగోదు, దాని మీద మందులు తెచ్చుకుంటాక అన్నిటికీ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం. కానీ ఈ వయసులో కూడా మీరు ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, మరి ఆ డబ్బులు ఎంతో కొంత ఉపయోగం ఎట్లా ఉంది ఇప్పుడు? ఖర్చులు ఎట్లా ఉన్నాయి బాబాయ్? అసలు ఖర్చులు అన్నీ బాగా పెరిగిపోయి, ఎప్పుడో పెరిగిపోయినాయి కదండి. కేజీ 200, కందిపప్పు 220 రూపాయలు తీసుకుంటున్నారు, ఉల్లిపాయలు 50, 40 అన్నీ పెరిగినాయి. కరెంట్ బిల్లు అమ్మో మాకు 300 వచ్చింది, ఇప్పుడు 600, 700 వచ్చింది. పోయిన నెలలో తగ్గింది కొంచెం. మరి తేడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఉద్యోగాలు కల్పిస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, అలాగే చెప్పినట్టుగా ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇస్తే బాగానే ఉంటుందంటావు బాబాయ్. వ్యత్యాసం ఏంది గత ప్రభుత్వానికి ఇప్పుడు వ్యత్యాసం ఏమంటావు? అంటే ఈయన అనుభవం ఎక్కువ అండి, ఈయనకి శుభ్రం చేస్తాడు, ఆయనకు అనుభవం లేదు. జనం ఏంటంటే ఏదో ఒక అవకాశం చూసారు, అనుభవించారు బాగా. 5 ఏళ్ళు బాధలు పడ్డారంటావా? బాగా. మరి నేను బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా ఇదే కదా అన్ని గుర్తు మాటలు. దేనికంటే బటన్ నొప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు అవసరమా? అవసరమా? పాస్టర్లకు అవసరమా డబ్బులు? అలాగన్నాం అనుకోండి, పలానోడు ఇలాగన్నాడు అని ఎక్కడో చోట ఇచ్చేయండి అంట. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం అంటే అసలు అది తీసేయడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందంట? ఆయనకు ఉపయోగం లేదు, ఆయన కలిసి వస్తుంది. అలాగా ఈయన పెడతాడు. ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ కదండి, ఎంతమంది ఎన్ని వేల మంది బతుకుతున్నారు. PW గ్రౌండ్లో మా లాంటి వ్యాపారం వేల మంది బతికేవారు అండి. తినేవారు. తర్వాత వ్యాపారం అందరూ బాగా చేసుకునేవారు, ఎన్నో వేల మంది బతికేవారు. ఆ గ్రౌండ్లో మొత్తం తీసేశారు. మరి ఎంతమంది శుద్ధ తగిలిందో అన్నిటికీ దేవుడే చూసుకుంటారు. చివరిగా అంటే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అంటే ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నాకు 5ంటికి పెన్షన్, 5ంటికి వచ్చేసింది. 5 గంటలకే, ఉదయం 5 గంటలకి. అసలు వాలంటీర్లు లేకపోతే ఏం జరగదన్నారు అన్నాడు. అన్నీ ఇప్పుడు ఉద్యోగస్తులు ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు బంగారు లాగా. ఆయన అనుభవం కలవాడండి, ఈయనకు అనుభవం ఉంది. కనీసం అంతా అరాచకం, మొత్తం లాండ్ ఆర్డర్ లేదు, అది ఇది అని చెప్తారు. నమ్ముతారా మాట? ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారండి? ఢిల్లీలో మా ధర్నా చేస్తారన్నాడు, దేనికి చేస్తాడు? కనీసం అసలు చేసేదాన్ని మాట్లాడే దానిలో న్యాయం ఉండాలిగా. అంతే, న్యాయం ఉండాలి. సో మొత్తం మీద మార్పు ఉందంటావు? మార్పు బంగారులా ఉందండి. ఈ రోజున పెన్షన్లు, పెద్దవాళ్ళకి పెన్షన్లు అని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లో ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళకి ఒక 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం దొరుకుతుందంటే మంచిదేనంటారా? లేకపోతే అన్నా క్యాంటీన్ మంచిదేనండి. అది ఇప్పుడు వర్కర్లు ఉంటారు, పని చేసుకోవడానికి వస్తారు, దూర ప్రాంతాల నుండి వస్తారు. అవి ఉండడం వల్ల బెనిఫిట్. ఒక 5 రూపాయలు ఇచ్చేసి తినడం వల్ల ₹1 వాళ్ళకి ఉంటుంది చేసుకొని వెళ్ళడానికి. ఎవరైనా సరే కూలి పని అయినా వచ్చిన వాళ్ళు సరే, ఎక్కడైనా అడ్మిట్ చేసిన హాస్పిటల్లో వాడికి సౌకర్యం ఉండదు, అవి ఉపయోగపడతా ఉంటాయి. లేదండి, ₹90 ఫుల్ మీల్స్ ఇవాళ. అది ₹30, ₹35. లేదండి, ₹10. సో ఇది ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం మంచిదేనంటారా? ఇది మంచిదేనండి, అన్నా క్యాంటీన్లో తీసుకురావడం మంచిదే.